నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం పచ్చి మామిడికాయలతోటి ఒక వంటకం నేర్చుకుందాము. మామిడికాయలు బాగా వస్తున్నాయి కదండి. ఈరోజు మనం పచ్చి మామిడికాయతోటి రవ్వ పులిహోర చేసుకుందాము. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మొదట పచ్చి మామిడికాయలు ఈ విధంగా శుభ్రంగా కడిగి తుడిచి పొట్టు తీసుకొని తురుముకోవాలి. అంటే మీకు బాగా పెద్దదిగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఉన్న దాంట్లో తురుముకోవాలి. బాగా పెద్దదిగా తురిమినట్టయితే అది పులిహోరలో వేసి కలిపినప్పుడు సరిగ్గా ఉడకదు. సన్నగా తురిమినట్టయితే బాగుంటుంది. మీడియంగా కానీ సన్నగా కానీ తురిమి పెట్టుకోవచ్చు. తురిమిన మామిడికాయ గుజ్జు ఇలా ఉండాలి. ఈ మాత్రం సన్నగా తురుముకుంటే రవ్వ పులిహోరకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం తురిమిన మామిడికాయ గుజ్జు నలుపు రాకుండా ఉంటుంది. ఇది పక్కకు పెట్టుకొని మనము రవ్వ పులిహోర కోసం రవ్వని ఉడికించుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. ఇది గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం మరిగిన తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోయాలి. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోయాలి. ఈ రవ్వ పులిహోర కోసం మనము బియ్యం రవ్వను వాడుతున్నాము. దీనికోసం 1 గంట సేపు నానబెట్టిన పచ్చి శనగపప్పు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. దీన్ని మరిగే నూనెలో వేసుకోవాలి. ఈ పప్పు వేసిన తర్వాత ఒక 2 సార్లు ఇలా కలపాలి. ఎక్కువగా వేగనవసరం లేదు ఇది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు పోసేయాలి. నేను ఈ గ్లాస్తో రవ్వను తీసుకుంటాను కనుక ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. చూడండి, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల రవ్వను తీసుకుంటాను. దానికోసం 4 గ్లాసుల నీళ్లు పోసాను. ఈ నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం రవ్వను ఈ నీటిలో వేసి ఉడికించుకోవాలి. ఈ నీళ్ళల్లో ఒక 1/2 చెంచా ఉప్పు, ఒక 1/4 చెంచా పసుపు వేయాలి. బియ్యం రవ్వ ఇలా ఉంటుంది. ఇది మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రేషన్ బియ్యంతో తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ ఎలా తయారు చేయాలో మీకు కావాలంటే అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను. మరిగే నీటిలో రవ్వను వేసేయాలి. ఇలా మొత్తం రవ్వని వేసి కొంచెం సేపు కలపాలి. ఈ రవ్వ సగం ఉడికిన తర్వాత దీన్ని చిన్న మంట వచ్చే స్టవ్ మీదకి మార్చుకోవాలి. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. రవ్వ ఈ విధంగా ఉన్నప్పుడు, ఇలా కొద్దిగా నీరు ఉన్నప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపుగా మనం రవ్వ పులిహోర తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం. రవ్వ ఇలా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉంచినట్టయితే మంచిగా రవ్వ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ రవ్వ ఉప్మా కొద్దిగా ఉమ్మగిలినట్టు అవుతుంది, పొడి పొడిగా అవుతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు మనం పక్కకు పెట్టి ఉంచాలి. మనం తురిమిన మామిడికాయ రవ్వ ఏ గ్లాసుతో అయితే తీసుకున్నామో ఆ గ్లాసు తురుము తయారైంది. ఇది మొత్తం పట్టదు కనుక మనము ఈ గ్లాస్ తోటి సగం గ్లాసు తురుమును ఒక పాత్రలో వేసుకోవాలి. ఇది పులుపు చూసి వేసుకోవచ్చు. అంటే నేను మామిడికాయల లెక్క ఎందుకు చెప్పట్లేదంటే మామిడికాయలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సైజులో ఉంటాయి. అందువల్ల మనము ఇదే గ్లాస్తో సగం గ్లాసు తురుమును తీసుకోవాలి. 4 స్పూన్ల ఉప్పు వేయాలి. దీంట్లో 3.5 వేసాను. ఇంతకుముందు మనం రవ్వలో ఒక 1/2 చెంచా ఉప్పును వాడాం కనుక 3.5 వేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి గంటెతో కలపాలి. కలిపేసి మనం తయారు చేసి ఉడికించుకున్నటువంటి ఉప్మా రవ్వను దీనిపైన వేసి వేడి ఉప్మా రవ్వనే వేయాలి. ఇప్పుడు మనకి ఇది వేడిగా ఉంది. వేడి ఉప్మా రవ్వను దీంట్లో వేసి ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. లేదా ఇలా వేసి కూడా ఉంచవచ్చు. ఈ వేడికి మామిడికాయ గుజ్జు కొంచెం ఉడికినట్లుగా అవుతుంది. రుచి బాగుంటుంది, పులుపు మంచిగా పడుతుంది. ఇలా మనం వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచవచ్చు. పులిహోర తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 4 స్పూన్ల నూనె, 4 టేబుల్ స్పూన్ల నూనె
దీంట్లో వేసుకోవాలి. నూనె వేడెక్కాక మనం పులిహోర తాలింపు కోసం ఇవి తీసుకున్నాము. ఒక 6 ఎండుమిర్చి, 4 టేబుల్ స్పూన్లు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, ఒక అర చెంచా జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. కొద్దిగా మనము శనగపప్పును దీంట్లో వేసుకోవాలి. పప్పులు కొద్దిగా వేగాయి, ఎరుపు రంగులోకి వచ్చాయి, పల్లీలు చిటపట అంటున్నాయి. ఈ స్టేజ్లో మనము తీసుకున్నటువంటి జీలకర్ర, ఆవాలు, పసుపును వేసేయాలి. మంటను సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉంచి వీటిని మరొకసారి. ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేగింది. ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్నటువంటి లేత పచ్చిమిర్చి 8 వేస్తున్నాను. ఇది మీ ఇష్టం అండి, కారాన్ని బట్టి, మిరపకాయల కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ మిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపట అన్నప్పుడు గ్యాస్ పూర్తిగా తగ్గించుకోవాలి. ఒక అర చెంచా ఇంగువ చివరగా వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపును మనం రెడీ చేసుకున్నటువంటి రవ్వ పులిహోర పాత్రలో వేసుకోవాలి. ఈ మొత్తం పోపును రవ్వ పులిహోర పాత్రలో వేసుకొని ముందుగా అంతా కలిసేటట్టుగా గంటెతో కలుపుకోవాలి. రవ్వ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కసారి చివరగా చేయితో కలుపుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువగా అనిపించినట్లయితే దీంట్లో 1 స్పూన్ పచ్చి నూనె కూడా వాడుకోవచ్చు. ఇలా మొదట అంతా గంటెతో కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి పచ్చి మామిడికాయతో రవ్వ పులిహోర. ఇలా ఉంటుంది, ఇలా పొడి పొడిగా ఉంటుంది. తయారైన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. ఏం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర ఎలా చేస్తామో అంతా అదే విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. రుచిగా ఉంటుంది. ఏదైనా కొంచెం దూరం ప్రయాణాలకు అలా వెళ్ళేటప్పుడు మధ్యలో తినటానికి కూడా బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు. దీనికి మనకు చట్నీ, కూర అలాంటివి ఏమీ అవసరం లేదు కాబట్టి ఎవరి ప్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తే జర్నీలో కూడా చక్కగా తినేస్తారు. చూసారు కదండి రవ్వ పులిహోర. చూస్తేనే రుచిగా ఉంటుంది అనిపిస్తుంది కదా. మరి తప్పకుండా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది మీకు.